అనంత ప్రతిధ్వనుల మాయాచట్రం అద్దాల మేజ్ దాటి అసలు నిజం వైపు భాగం 9. మాస్టర్ బగ్ తన చేతులను గాల్లో ఊపగానే గదిలోని వేలకొద్దీ తెరలు వింతగా ప్రకాశించాయి. ప్రతి తెరలోనూ ఒక మాస్టర్ బగ్ కనిపించాడు. నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అని అన్ని తెరల నుండి ఒకేసారి వినిపించింది. అన్వేష్ తన కాంతికలాన్ని గట్టిగా పట్టుకుని ఏది అసలైనదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వెక్టర్, ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పగలవా అని విద్యున్నడిగాడు. వెక్టర్ తన కళ్లను డిజిటల్ స్కాన్ మోడ్లోకి మార్చి తెరలను పరిశీలించసాగాడు. ఇవన్నీ కేవలం ప్రతిబింబాలు మాత్రమే, అసలైన మాస్టర్ బగ్ ఎక్కడో దాక్కున్నాడు అని వెక్టర్ హెచ్చరించాడు. విద్యున్ తన కాళ్లకు ఉన్న వేగంతో గది చుట్టూ తిరుగుతూ గ్లిచ్లను గమనిస్తున్నాడు. మాయ తన టాబ్లెట్ను బయటకు తీసి గదిలోని కోడ్ తరంగాలను విశ్లేషించడం మొదలుపెట్టింది. పిక్సెల్ గాల్లో ఎగురుతూ ప్రతి తెర దగ్గరకు వెళ్లి లోపల ఉన్న డేటాను స్కాన్ చేస్తోంది. పిక్సెల్, ఆ మూలన ఉన్న తెరలో డేటాఫ్లో భిన్నంగా ఉంది, చూడు అని మాయ అరిచింది. మాస్టర్ బగ్ కోపంతో ఊగిపోయాడు. అతను ఒక ఎర్రటి వైరస్ శక్తిని వెక్టర్ వైపు విసిరాడు. అది వెక్టర్ను ఒక డిజిటల్ పంజరంలో బంధించింది. నువ్వు నాకు వ్యతిరేకంగా పనిచేస్తావా అని మాస్టర్ బగ్ గర్జించాడు. వెక్టర్ ఆ పంజరం నుండి బయటకు రావడానికి విఫలయత్నం చేస్తున్నాడు. విద్యున్ వెంటనే స్పందించి ఆ పంజరం వైపు దూకాడు. తన చేతుల్లోని విద్యుత్ శక్తితో ఆ ఎర్రటి గోడలను కొట్టాడు. వెక్టర్, భయపడకు, నిన్ను నేను బయటకు తీస్తాను అని విద్యున్నరిచాడు. విద్యుత్ మరియు వైరస్ కోడ్ తగిలినప్పుడు పెద్ద ఎత్తున నిప్పురవ్వలు ఎగిశాయి. అన్వేష్ మరియు మాయ ఒకచోట చేరారు. వెక్టర్ ఇచ్చిన సిస్టమ్ కీని మాయ కోడ్తో కలిపితే మనం ఈ అద్దాల మేజును బద్దలుకొట్టవచ్చు అని అన్వేష్ అన్నాడు. మాయ తన మంత్రంలాంటి కోడ్ను అన్వేష్ కలానికి అనుసంధానం చేసింది. వారిద్దరి శక్తులు కలిసి ఒక వింతైన నీలి బంగారు కాంతిని సృష్టించాయి. అన్వేష్ ఆ శక్తివంతమైన కలాన్ని నేలకు గుచ్చాడు. ఒక్కసారిగా గదిలోని తెరలన్నీ పగిలిపోయాయి. మాస్టర్ బగ్ అసలు రూపం బయటపడింది. అతను ఒక భారీ వైరస్ మేఘంలా మారి గాల్లో తేలుతున్నాడు. నా సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి మీకెంత ధైర్యం అని అతనరిచాడు. వెక్టర్ పంజరం నుండి విముక్తుడయ్యాడు. అతను వెంటనే మాయ దగ్గరకు వచ్చి, మాయా, ఆ వైరస్ మేఘం మధ్యలో ఒక పాత ఫైలుంది, అదే మాస్టర్ బగ్ బలహీనత అని చెప్పాడు. మాయ ఆ ఫైల్ను గురిచూసి ఒక డిజిటల్ బాణాన్ని సిద్ధంచేసింది. విద్యున్ మరియు అన్వేష్ కలిసి మాస్టర్ బగ్ దృష్టిని మళ్లించడానికి దాడులు చేయడం మొదలుపెట్టారు. విద్యున్ వేగంగా తిరుగుతూ గాలిలో మెరుపుల్ని సృష్టిస్తుంటే అన్వేష్ తన కలంతో కాంతి కవచాలను ఏర్పాటు చేస్తున్నాడు. మాయా, ఇప్పుడే నీ పని పూర్తి చెయ్యి అని అన్వేష్ కేకవేశాడు. మాయ విసిరిన బాణం సరిగ్గా మాస్టర్ బగ్ గుండెలాంటి భాగంలో ఉన్న